అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. రాజకీయాలలో వ్యూహాలకు ప్రతి వ్యూహాలు ఉంటాయి. రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. రాజకీయాలు మాటలకు మాటలతోనే బాణాలతో సంధించుకుంటూ ఉంటారు. రాజకీయాలలో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూనే ఉంటారు. మరి ఇన్ని మనం అందరం చూస్తూనే ఉంటాం. మరి రాజకీయాలలో ఈ మాటల్లో గానీ, బాణాలలో గానీ, వ్యూహాలలో గానీ కొన్ని కొన్ని పదాలు గానీ, కొన్ని దాన్లకు పేటెంట్ రైట్ అనేది కొందరికే ఉంటుంది ఆ రాజకీయ నాయకులకి. ప్రధానంగా ఈరోజు 2 పదాల గురించి మనం మాట్లాడుకుంటే రిటర్న్ గిఫ్ట్ అనే పదం. ఈ రిటర్న్ గిఫ్ట్ అనే పదము కేసీఆర్ గారు వాడకం తర్వాతనే ఇది ప్రాచుర్యంలోకి ఎక్కువగా రావడం జరిగింది. మరి ఈ రిటర్న్ గిఫ్ట్‌కి ఏదైనా పేటెంట్ రైట్ ఇస్తే అది కేసీఆర్ గారికి ఇవ్వచ్చు. ఇకపోతే పాదయాత్రకైతే రాజశేఖర రెడ్డి గారికి ఇవ్వచ్చు. మరి ఈ రిటర్న్ గిఫ్ట్ గురించి మనం ప్రధానంగా చర్చించుకున్నట్టయితే ఈ రిటర్న్ గిఫ్ట్ అనే మాట్లాడినటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. మరి ఇతను రిటర్న్ గిఫ్ట్ అనే అంశం ఎప్పుడు వాడడం జరిగిందనేది కూడా మనం ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సినటువంటి విషయం. చంద్రబాబు గారి విషయంలో ఖచ్చితంగా నీకు రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని చెప్పేసి అనడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గరే ఉంటూ పని చేసి బయటికి వెళ్ళి పార్టీ పెట్టి తెలంగాణ టీడీపీ క్యాడర్‌ని లాక్కొని మంత్రి పదవులు ఇచ్చి, ఎమ్మెల్యేలను లాక్కొని అన్నీ చేసినటువంటి కేసీఆర్ గారికి అంత ఉంటే, మరి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా అంటే జాతీయ అధ్యక్షుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇంకెంత ఉండాలి అనేది ప్రజల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి సరే రిటర్న్ గిఫ్ట్‌కు మాట్లాడుకున్నట్లయితే మరి రేవంత్ రెడ్డి గారి స్టైల్ అనేది గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే రాజకీయాల్లో వ్యూహాలకు ప్రతి వ్యూహాలు వేసుకునే టైంలో ఎత్తులకు పై ఎత్తులు వేసుకునేటువంటి సమయంలో, లేకపోతే మాటలకు మాటలు సంధించుకునేటువంటి సమయంలో అది జరిగేటువంటి విషయం. కానీ రాజకీయ నాయకులు చెప్పి మరీ వ్యూహాలు రచించారు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పి మరీ కొడుతున్నాడండి, రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు కేసీఆర్ గారికి. ఇది ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సినటువంటి విషయం. ఒకసారి వివరాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే 2023 సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ గారికి తెలంగాణ పల్లె ప్రజలందరూ ఆయనని తిరస్కరించడం జరిగింది. ఆయనకు పల్లెల్లో వచ్చినటువంటి సీట్ ఏంటంటే గుండు 0. సో మొదటి రిటర్న్ గిఫ్ట్ ఆయన ఓటమి అంటే 23 సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ గారు ఓటమే మొదటి రిటర్న్ గిఫ్ట్ ఆయనకి ఇవ్వడం జరిగింది. మరి రెండో రిటర్న్ గిఫ్ట్ ఏందయ్యా అంటే పార్లమెంటు ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఒకానొక బహిరంగ సభలో మాట్లాడుతూ ఓపెన్ ఛాలెంజ్ చేయడం జరిగింది. ఏమని ఛాలెంజ్ చేయడం జరిగిందంటే, మీరు ఒక్క సీటు తెచ్చుకున్నా సరే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు తెచ్చుకున్నా సరే మీరు మొగోళ్ళే అని చెప్పేసి అనడం జరిగింది. అన్నట్టుగానే ఒక్క ఎంపీ సీటు కూడా రానివ్వకుండా నేను చేస్తానని చెప్పేసి అనడం జరిగింది. చివరకు వచ్చినటువంటి సీట్లు ఎన్ని ఎంపీ ఎన్నికల్లో అంటే గుండు 0 అనేది రెండో రిటర్న్ గిఫ్ట్. మరి మూడో రిటర్న్ గిఫ్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. మామూలుగా బీఆర్ఎస్ పార్టీకి ఖాతా ఎక్కడైనా బలంగా ఉంది, లేకపోతే ఓట్ బ్యాంక్ ఎక్కడైనా బలంగా ఉందంటే గ్రేటర్ హైదరాబాద్‌లోనే వాళ్ళ ఖాతా ఉంది. మరి వచ్చినటువంటి 39 సీట్లలో సిట్టింగ్ స్థానం మాగంటి గోపీనాథ్ గారు స్వర్గస్థులు అవ్వడం జరిగింది. ఆయన స్థానంలో ఉప ఎన్నిక రావడం జరిగింది. మరి ఏకంగా ఆ ఉప ఎన్నికను కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కూడా ఎన్నికల రెఫరెండంగా తీసుకొని 2 పార్టీలు వెళ్ళడం జరిగింది. మరి ఏకంగా ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు వచ్చి పర్యటన చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఇటు కేటీఆర్ గారు రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది. మరి నవీన్ యాదవ్ గారు ఇటు పోతే మాగంటి గోపీనాథ్ గారి యొక్క సతీమణి అంటే ఆమె నిలబడడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు అక్కడ కూడా చెప్పి మరి కొట్టడం జరిగింది. 20,000 పైచిలకు మెజారిటీ గెలుపొందుతాడు అభ్యర్థి అని చెప్పడం. అన్నట్టుగానే 20,000 పైచిలకు మెజారిటీ వచ్చి ఘన విజయం సాధించడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ కంచుకోటలో కూడా అంటే బలమైనటువంటి స్థానంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవడం జరిగింది. సరే ఇది మూడో రిటర్న్ గిఫ్ట్. ఇకపోతే నాలుగవ రిటర్న్ గిఫ్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఒకసారి నాలుగవ రిటర్న్ గిఫ్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే పంచాయతీ ఎన్నికల్లో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆయన చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేము 2/3 మెజారిటీ తెచ్చుకున్నాం అని చెప్పడం జరిగింది. అదే విధంగానే పంచాయతీ ఎన్నికల్లో కూడా 2/3 మెజారిటీ తెచ్చుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఐదో రిటర్న్ గిఫ్ట్ కూడా రెడీగా ఉండండి అని చెప్పేసి మరి చెప్పి మరి ఆయన చెప్తా ఉన్నారు బహిరంగ సభల్లో. 2/3 ఖచ్చితంగా మళ్ళా తెచ్చుకుంటాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీలో కూడా అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. దాని తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. దాంట్లో కూడా ఖచ్చితంగా కొడతామని చెప్పేసి ఇప్పటి నుంచే నాయకుల్లోనే నమ్మకం వచ్చేసింది, ప్రజల్లోనే నమ్మకం వచ్చింది. ఖచ్చితంగా కేసీఆర్ గారి పైన ఘన విజయం సాధిస్తారని చెప్పేసి. సో మరి ఏంటయ్యా ఏ బలము చూసుకొని రేవంత్ రెడ్డి గారు చెప్పి మరి కొడుతున్నారు? మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోని బలం వస్తూ ఉందా రేవంత్ రెడ్డి గారి కంటే? తెలంగాణ ప్రజల్లో ఎక్కువగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే
కాదండి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు యాడయ్యారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలంగాణ టీడీపీ క్యాడరు, తెలంగాణ టీడీపీ శ్రేణులు అని చెప్పేసి ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ శ్రేణులు ప్లస్ టీడీపీ కార్యకర్తలు, మరి ఏందయ్యా కాంగ్రెస్ భావజాలానికి విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది కదంటే, తెలంగాణలో తెలుగుదేశం పార్టీనే లేకోకుండా చేయాలనేటువంటి కేసీఆర్ గారిని మేము లేకోకుండా చేస్తాం, ఈవెన్ కేసీఆర్ గారికి ఓటు వేయమన్నా సరే మేము బరాబరు వేయమని చెప్పేసి శపథం పూనుకున్నారేమో కానీ 2023 సార్వత్రిక ఎన్నికల సమయం నుంచి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి రిటర్న్ గిఫ్ట్లోనూ పాలు పంచుకున్నటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు ఎవరైనా ఉన్నారు అంటే తెలంగాణలో అది తెలంగాణ తెలుగుదేశం పార్టీ క్యాడర్ అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. రీసెంట్గా కూడా పంచాయతీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అసలు యునానిమస్ అసలు ఏకగ్రీవాలు అయ్యాయి. తెలుగుదేశం పార్టీ ఇక్కడ నాయకుడు లేడు, నాయుడు లేడు, అయినా సరే ఏకగ్రీవాలు అవడం జరిగింది. మరి అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా పోటీ చేయడం జరిగింది. అంటే ఇమాజిన్ అండి, నల్గొండ జిల్లా కానీ, కరీంనగర్ జిల్లా కానీ, ఖమ్మం జిల్లాలో కానీ అసలు కొన్ని జిల్లాల్లో శాసిస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ ఎవరు ఉండాలా, ఎవరు అధికారంలో ఉండకూడదు అనేది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ను చూసుకొని చెప్పి మరి కొడుతున్నారనేది ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రిటర్న్ గిఫ్ట్లు కంటిన్యూగా ఉంటాయని చెప్పేసి తెలంగాణ టీడీపీ క్యాడరు మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టంగా చెప్తా ఉన్నారు. అందరికీ నమస్కారం.